హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఈరోజు అండి మేము డోకిపర్రు అనే గ్రామం అయితే వెళ్తున్నామండి. భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. కృష్ణా జిల్లా బందరు రోడ్డు అండి. బందరు రోడ్డు మీద నుంచి వెళ్ళాలన్నమాట. గ్రామం అయితే చాలా బాగుందండి. చిన్న చిన్న గ్రామాలన్నీ దాటుకుంటూ కూడా ఈ డోకుపర్రు అనే గ్రామానికి వెళ్తున్నాము. వెళ్ళేదారంతా కూడానండి పెంకుటిళ్ళతో అయితే చాలా బాగుందండి. స్వచ్ఛమైన పల్లెటూరండి. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న చెరువులు, అలాగే ఏంటి పచ్చని పొలాలు చూడడానికైతే చాలా బాగుందండి. గడ్డి మేటులు తోటి చాలా బాగుందండి. చిన్న చిన్న పాకలు కూడా అక్కడక్కడ కనిపించినాయి అనమాట. అలాగే ఇదిగోండి ఈ ఆర్చి దాటుకునండి లోపలికైతే వెళ్ళాలండి డోగుపర్రు అనే గ్రామానికి. నాకైతేనండి ఈ ఊరు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడైతేనండి పాకలు అంటే మీకు తెలిసిందే కదండి. గడ్డితో వేసినవండి, అలాగే తాటాకు పాకలతో వేసిన పాకలు కూడా ఇంకా ఈ ఊళ్ళో కనిపించినాయండి. అలాగే పురాతన పెంకుటిళ్ళండి, 2 స్టెప్పుల పెంకుటిళ్ళు కూడా కనిపించినాయి. అలాగే వెళ్ళండి ఇక్కడ తాంబేలు ముగ్గు వేసుకునండి గొబ్బెమ్మల పూజ కూడా చేసుకున్నారు. అదొకటి కూడా నాకు బాగా నచ్చిందండి. అందుకని చిన్న వీడియో అయితే తీశాను నేను. హౌసులు కూడానండి పురాతనమైన ఇల్లులండి, చాలా బాగున్నాయి. వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది. ఇక్కడండి కోతలు అయినాయి కదండి, పైర్లు అయితే జల్లారు. ఇవి పెసలు మినువులునండి. చిన్న చిన్న మొలకలు వస్తూ ఉన్నాయన్నమాట. చూడడానికి కూడా చాలా బాగున్నాయని చెప్పి ఇక్కడ కూడా ఆగండి వీడియో తీశాను. ఈ ప్రాంతం అంతా కూడానండి చాలా బాగుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళండి కొన్ని ప్రదేశాలు అయితే చూస్తూ ఉంటామండి. కానీ ఇలాగా మనకి తెలియని పల్లెటూరుల్లోకి వచ్చి అడుగు పెట్టండి ఇవన్నీ కూడా మనం చూస్తే ఎంత ప్రశాంతంగా ఎంత బాగున్నాయోనండి. ఈ కనిపిస్తున్న ఈ బిల్డింగులండి ఇప్పుడు బిల్డింగులు అయితే కాదండి. ఇవైతే పురాతనమైన బిల్డింగులేనండి, చాలా బాగున్నాయి. ఇక్కడండి లొకేషన్ బాగుంది. ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది. ఈ లోపల ఏ అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఆగి చూసామండి. ఈ అమ్మవారు అయితే పుట్టాలమ్మ అమ్మవారు అనమాట. 2 విగ్రహాలు, అది రాతి విగ్రహాలు అయితే ఉన్నాయి. గుడి అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంది. చిన్న గుడి చూడడానికైతే బాగుంది. అలాగే పక్కనండి చిన్న కాలువ, ఆ పక్కన అయితే పంట పొలాలు, పెద్ద చెట్లండి తోటి వేప చెట్టు అనమాట. పెద్ద వేప చెట్టు బాగుంది. తాటి చెట్లు చాలా బాగుందండి అనేసి ఇక్కడ కాసేపు ఆగి వీడియో తీశాను. వెళ్ళేదారంతా కూడా చాలా బాగుంటుంది, చూడండి. దేవాలయం దగ్గరికి అయితే వచ్చామండి. నేను బయట నుంచి అయితే తీస్తున్నానమాట. ఆ కనిపిస్తుంది అయితే మనం బండ్లు పార్కింగ్ చేసుకునేదండి. లోపల అయితే బండ్లు పెట్టుకోవాలి. బయట అయితే మనకండి కొబ్బరికాయలు, అంటిపళ్ళు అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి గుడి దగ్గర. ఇదిగోండి లోపలికైతే మన ఎంట్రన్స్ అనమాట. లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఎవరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా ఫుల్గా చూడండి. చెప్పులు అయితే స్టాండ్లో పెట్టేసుకోనండి. ఇదిగోండి ఇక్కడైతే స్వామివారు ఉన్నారండి. శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి అండి. మనకి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఒకటి వస్తుంది కదండి, ఇక్కడ ఏర్పాట్లు కూడా అవుతున్నాయి. ఈ కనిపిస్తున్న బిల్డింగ్లండి అర్చకులు ఉంటారనుకుంటానండి. చాలా ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మనం లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుందండి. మరి ఎన్ని ఎకరాలు ఉంటుందో తెలియదండి నాకు. చాలా పెద్ద గుడి అనమాట. వెళ్ళే దారికి కూడా ఎక్కడ పడితే అక్కడంటే ఇలా మ్యాట్లు లాంటివి కూడా వేశారండి, కాళ్ళు ఎక్కడ కాలకుండాను. చాలా బాగుంది. నేనైతే ఎంట్రన్స్ లోపల నుంచి కూడా తీస్తున్నానండి. మనం లోపలికి వెళ్ళే కొద్దీనండి ఇక్కడ ఒక చిన్న కాలువ అండి, కోనేరులాగా ఉందన్నమాట. అందులో తామర పువ్వులు కూడా ఉన్నాయి. ఈ మనం గుడి లోపలికి వెళ్ళే పొడుగునా కూడా ఈ కాలువ ఉంటుందండి. ఈ కాలువ దాటుకొని మనం లోపలికైతే వెళ్ళాలి. గుడి బయట నుంచే నేను అసలు చూసండి ఆశ్చర్యపోయానండి. అంత బాగుందనమాట. ఇవి ఇక క్లాసులతో ఉన్నాయి కదండి, ఇవి వెయిటింగ్ రూమ్స్ అలా ఏమన్నా అనుకుంటానండి. ఇలా అయితే బోర్డులు పెట్టండి. ఈ దేవాలయం గురించి కూడా రాశారనమాట అండి, స్వామివారి గురించి రాశారండి.
ఈ గుడి గురించండి మా ఊళ్ళో చెప్పుకుంటే మేము వినండి చూద్దామని చెప్పేసి వచ్చాము. కానీ ఈ గుడి వచ్చిన తర్వాత అండి ఇంత అద్భుతమైన గుడి అయితే నేను ఎక్కడా చూడలేదు. నాకు అలా అనిపించిందండి. ముందుగా అయితేనండి మనం కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళాలి. ఈ చూసారు కదండి స్వామివారి పాదాలండి. అటువైపు ఇటువైపు కూడా శంఖాలు లోపలండి కొబ్బరికాయలు కొట్టుకునేది పెట్టారు. కొబ్బరికాయ కొట్టినప్పుడండి ఆ వాటర్ వచ్చండి స్వామివారి పాదాల మీద పడుతుందన్నమాట. పాదాలు ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. అలాగే ఇక్కడ గరుడ వాహనం మీద స్వామివారు ఉన్నట్టు కూడా ఇది తయారు చేస్తున్నారండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఈ శిల్పీలు మరి అసలు చెక్కిన వారికి కూడా మనం హ్యాట్సప్ చెప్పాలని అంత బాగా చేశారనమాట అండి. అలాగే కొంచెం దూరంలోనే ఇక్కడండి కూర్మాకారంలోనండి పైన దీపారాధన చేసుకుంటున్నారండి. కింద తాబేలండి. పైన దీపారాధన చేసుకోవడానికి ఒక జ్యోతి వెలుగుతుందనమాట. కింద చుట్టూ కూడానండి దీపారాధన చేసుకుంటున్నారండి. అదిగోండి నేను కూడా దీపం పెట్టానులేండి. అలాగే భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు. తర్వాత అండి ఇంకా ముందుకు వెళ్తే గుడి చుట్టూ కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నామాలతో కూడా ఇలాగా కట్టారండి. చాలా బాగుంది. ఈ గుడికండి గోల్డ్, వైటు అలాగే సిమెంట్ కలర్ అండి. ఈ 3 రంగులే వాడారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి అండి. ఆయనది కూడా చాలా బాగుందండి. చాలా బాగా చెక్కారనమాట. ఈ శిల్పి కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు కూడా దిగుతున్నారండి. ఇంతకీ ఫోన్ అండి లోపలికైతే తీసుకుని వెళ్ళనివ్వడం లేదండి. బయట చుట్టూ మొత్తం యువతలనండి లోపల ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ విగ్రహాలు, వీటిల్నే అలౌడ్ ఉందండి ఫోను. తర్వాత అండి ఆంజనేయ స్వామి, రాముల వారు ఇక్కడ కూడానండి ఆంజనేయ స్వామి, రాముల వారు ఉన్నారనమాట. అటు ఇటు కూడా అద్దాలు పెట్టారండి బొట్లు పెట్టుకోవడానికి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుందండి. ఎవరైనా సరే ఈ గుడికి రావాల్సిందే, దర్శనం చేసుకోవాల్సిందేనండి. అంత గొప్పగా ఉంది. 4 రాజగోపురాలు అయితే ఉన్నాయి. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం అండి. ఇలా నేను వెనకాల వైపు నుంచి తీస్తున్నానమాట. మొత్తం గుడి ప్రాంగణం అంతా కూడా మీకు చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడైతే గోపాలుడండి, ఆవు అలాగే దూడ. ఇదొక చిత్రం కూడా చాలా బాగుంది. వీణ అయితే వాయిస్తున్నారు. వీణ కాదండి, ఫ్లూటు అయితే వాయిస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. అంతా కూడా ఖాళీయేనండి. ఎక్కడ చూసినా కూడా ఒక అద్భుతంగా ఈ చిత్రాలను చెక్కారనమాట అండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అండి, ఒకవైపు ఏమో పద్మావతి అమ్మవారు, ఒకవైపు ఏమో గోదాదేవి అండి. ఈ అమ్మవారులతో కూడా చాలా చక్కగా ఉంది ప్రాంగణం అంతా కూడాను. చాలా బాగుందండి. ఇదంతా కూడా ఇలా తీస్తూ అలా ముందుకు ఇంకా అలా వెళ్ళానండి. ఎంత తీసినా తనివి తీరట్లేదండి. అంత బాగుందన్నమాట అండి. మీకు వీడియోలో మరి ఫోన్లో ఎలా ఉందో నాకు తెలియదు కానీనండి, రియల్గా అయితే మటుకి 2 కళ్ళు సరిపోలేదండి. అంత అద్భుతంగా ఉందండి. ఇదొక రాజగోపురం అనమాట అండి. పచ్చని చెట్లతోటి, శంకు చక్ర నామాలతోటి చాలా బాగుందండి. అలాగే ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టున పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయండి. మరి ఇది ఏం చెట్టో మాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అలాగే ఉసిరి చెట్టు అండి, ఉసిరికాయలు కూడా ఉన్నాయి. ఈ చెట్టు అయితే భలే వింతగా ఉందన్నమాట. ఇదిగోండి కాలువ అని చెప్పాను కదా, ఈ కాలువలో అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా తామర పువ్వులేనండి బయట. ఇదిగోండి మొత్తం మీకు నేను ప్రాంగణం అంతా చూపిస్తున్నాను కదా, బయట అంతా కూడా ఇంక ఇలానే ఉంటుంది. ఫోన్లో అయితే లాకర్లో పెట్టలేదండి, ఇంకా వీడియో తీద్దామని చెప్పేసండి. ఇక్కడంతా కూడా ఇదేనండి ఫోన్లో పెట్టుకునే లాకర్ అనమాట. తీరా ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఉందన్నారండి. ఇది కూడా చూసుకున్నాక పెడదాంలే అని చెప్పేసండి వెళ్తున్నాము. ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకున్నామండి మేము.
తిరుపతి లడ్డు సైజే ఉందండి. ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ లడ్డూలు అయితే మేము తీసుకున్నాము. ఇక్కడండి బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళామండి. బేడి ఆంజనేయ స్వామి అంటేనండి ఎందుకు పేరు వచ్చిందంటే స్వామివారండి అల్లరి ఎక్కువ చేసేవారటండి చిన్నతనంలోనండి. వాళ్ళ అమ్మగారు అల్లరి భరించలేక ఆయనకి చేతులు కట్టేశారట. అప్పుడు చేతులు కట్టేసండి వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబెట్టారటండి. అందుకనండి ఆయనకి బేడి ఆంజనేయ స్వామి అన్న పేరు అయితే వచ్చింది. ఈయనండి తిరుపతి కొండపైన ఉంటారండి. తిరుపతిలో మనం కొబ్బరికాయలును దీపారాధనలు చేసుకుంటాం కదండి, తిరిగెత్తుకుంటాం కదా, అక్కడ అయితే గుడి ఉందండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. లోపలికైతే ఫోన్లు పెట్టేసండి లోపలికైతే వెళ్తున్నాము. బయట నుంచి అయితే తీసానండి. ఇంక అసలు లోపలికి ఫోన్ అలౌడ్ లేదన్నారు. ఇదిగోండి పెద్ద ధ్వజస్తంభం. అక్కడ చూడండి వైట్ గోల్డ్తో స్తంభాలు ఉన్నాయి కదండి, ఆ లోపలే స్వామివారు ఉంటారనమాట. చాలా బాగుందండి లోపల గుడి అయితే అని. మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసిన ఇక్కడండి చిన్న కోనేరు కూడా ఉందండి ఆంజనేయ స్వామి గుడి పక్కన. ఈ గుడి గురించి చెప్తానండి. ఈ గుడిని నిర్మించిన ధర్మకర్తలండి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ కృష్ణారెడ్డి సుధా దంపతులండి. వీళ్ళండి చాలా ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. అలాగే మన పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కంపెనీ వీళ్ళేనండి. మనం హిందువులుగా పుట్టడం గర్వకారణం. మన ఆధ్యాత్మిక సంపద, జ్ఞాన సంపద, దేవాలయం శిల్ప సంపద, మరెన్నో సంపదలు మనది ఒక మతం కాదు, మనది ఆంజనేయ స్వామి అని పేరు ఎందుకు వచ్చిందని మీరు చెప్పారండి. చిన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు అయితే అల్లరి ఎక్కువ చేసేవారట. స్వామివారి అల్లరి భరించలేకండి వాళ్ళ అమ్మగారు అయితే చేతులు కట్టేశారట. అందుకనేసి స్వామివారికి ఆంజనేయ స్వామి అని పేరండి. ఇలా ఉంటుందన్నమాట. ఇంతకేనండి ఈ దంపతులకి చూసినా వైట్ గోల్డ్ సుధా దంపతులకండి స్వామివారు కలలో కనిపించండి గుడిని నిర్మించమని అడిగారటండి. అందుకే ఆ స్వామి దయ వల్ల, ఆ స్వామివారి కృప వల్లనండి ఇంత అద్భుతంగా ఈ గుడినండి చిత్రీకరించారండి. వెంకటేశ్వర స్వామి అయితే పెద్ద విగ్రహం అండి. తిరుపతిలో స్వామివారు ఏ రూపంలో ఉన్నారో సేమ్ అదే రూపంలో అయితే ఉన్నారు. అంతే విగ్రహం ఉందండి. మేము పంతులు గారిని అడిగితే పంతులు గారు కూడా తిరుపతిలో ఉన్న విగ్రహం అనే ఆ సైజే ఉంటుందమ్మా అని చెప్పారండి. ఆ హైటే ఉంటుంది అని చెప్పారు. కానీ అసలు ఆ స్వామివారినండి చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి. అంత బాగున్నారండి. మేమైతే గంట సేపు కూర్చున్నామండి స్వామివారిని అలా చూస్తూ. అస్సలు ఒక్కళ్ళు కూడా జరగండి వెళ్ళండి అన్న వాళ్ళే లేరండి. మనం ఎంతసేపు అయినా కూర్చుని మనం దర్శనం చేసుకోవచ్చు, అంత బాగున్నారు. అలాగే చుట్టూ కూడా మయ్యానైతే గర్భగుడి కదండి స్వామివారు ఉన్నారని చెప్పాను కదా, చుట్టూ కూడానండి పెద్ద వెడల్పుగా మండపం అండి. చుట్టూ కూడా ఆ మండపం చుట్టూరు కూడా ముందు స్వామివారు కుడివైపు నుంచి వెళ్తే మనమండి గోకుళమాత అండి వెంకటేశ్వర స్వామి తల్లిగారు అనమాట. ఆవిడైతే ఉన్నారు. ఆవిడను చూసుకోనండి. తర్వాత మనం అలా ముందుకు అలా వెళ్లే కొద్దీ కూడానండి దశావతారాలండి స్వామివారి దశావతారాలు అయితే పెద్ద విగ్రహాలతో చాలా ముచ్చటగా ఉన్నారనమాట. తర్వాత ఏంటంటే లక్ష్మీనారాయణుడు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే చిన్న చిన్న గుళ్ళు అనమాట అండి. చిన్న చిన్న గుళ్ళలోని ఉన్నారనమాట. తర్వాత అండి వెన్నతో కూడిన కృష్ణుడు, ఆయన ఎంత ముద్దుగా ఉన్నారనండి బాబు, చూడడానికి అయితే చాలా బాగున్నారు. తర్వాత అండి వరాహస్వామి కూడా అమ్మవారితో సహా ఆయన కూడా ఉన్నారండి. చాలా బాగున్నారు. విగ్రహాలు అనమాట అండి, చిన్న చిన్న గుళ్ళు, అలాగే విగ్రహాలు నల్లటి రాతి విగ్రహాలు అనమాట అండి. అన్ని కూడా చాలా బాగుంది. ఇంకానండి మిగతా చూడవలసిన దేవత విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. అంటే వాటి పేర్లు మనం అన్ని గుర్తుపెట్టుకోలేను కదా. కానీ గుడి మట్టికండి చూడతగ్గ గుడి, చాలా బాగుంది. లోపల ఎలా ఉందంటే మీకు ఒక మాటలో చెప్తున్నాను నేను. మనం తిరుపతి వెళ్తాం కదా, తిరుపతిలో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉందండి. కానీ లోపలండి గోల్డ్ వైట్. ఇదిగోండి బయటకు వచ్చామండి. ఇక్కడైతే గోశాల కూడా ఉంది. ఇక్కడ గోమాతలు కూడా కొలువై ఉన్నారండి.
దర్శనం అయిపోయిన తర్వాత అండి ఈ కనిపిస్తున్న ఈ పెద్ద గంట దగ్గరికి వచ్చి దీన్ని 3 సార్లు మోగించి స్వామివారిని మనసులో తలుచుకోవాలండి. స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చండి గంట అయితే మోగిస్తున్నారు. ఈ కనిపిస్తున్న గెస్ట్ హౌస్ అండి గుడి ధర్మకర్తలదండి. చాలా బాగుందండి చూడటానికైతే. ఇక్కడికండి సినీ నటులు అలాగే రాజకీయ నాయకులు వస్తూ ఉంటారటండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.